ఈరోజు రాష్ట్ర స్థాయిలో జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు 200 పైకి ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ సంఘాల ప్రతినిధులందరూ కూడా ఐక్యమై ఒక నిరసన కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ఇందల్వాయి మండలం, నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో తహసీల్దార్ గారి కార్యాలయంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లందరూ ఐక్యంగా తరలివచ్చి మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ఈరోజు నిరసన కార్యక్రమాన్ని స్లోగన్స్తో మేము తెలియజేయడం జరిగింది. మరి తదనంతరం ఒక మెమోరాండాన్ని మరి తహసీల్దార్ గారికి ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ప్రభుత్వం ఏదైతే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో వాటిని వెంటనే అమలు పరచాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. దానిలో భాగంగా మాకు ఏ విధంగానైతే 1వ తారీఖున ఉద్యోగ ఉపాధ్యాయులకు వేతనాలు ఇస్తామని హామీ ఇచ్చాడో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడకన్నా ముందు ఆ హామీని నిలబెట్టుకున్నారు. దానికి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా పిఆర్సీని కూడా ఇస్తానని హామీ ఇచ్చాడు. మరి అదేవిధంగా పెండింగ్ బకాయిలు రిటైర్ అయిన వాళ్ళై కావచ్చు, మరి ఇప్పుడు సర్వీస్లో ఉన్న ఉద్యోగులై కావచ్చు, పెండింగ్ బకాయిలు చాలా పేరుకుపోయి ఉన్నాయి. వాటిని వెంటనే విడుదల చేయాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఎవరైతే ఓల్డ్ పెన్షన్ కొరకు ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ అప్పుడు ప్రభుత్వం ఏర్పడకన్నా ముందు మాట ఇచ్చారు. ఓల్డ్ పెన్షన్ విధానాన్నే ఉద్యోగ ఉపాధ్యాయులకు అమలు పరుస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మరి సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ని అంటే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా. మరి అదేవిధంగా చాలా 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 మాకు ఇచ్చినటువంటి హామీలు చాలా రోజుల నుంచి మేము ఎదురు చూస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వం మాట నిలుపుకొని ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల యొక్క మన్ననలు చురగొనాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి పిఆర్సీని అయితే మరి వెంటనే ఇప్పుడు ప్రకటించాలి. పెండింగ్ బకాయిలన్నీ కూడా వెంటనే క్లియర్ చేసేయాలి. స్ట్రెచ్ విడుదల చేయాలని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. పాత పెన్షన్ విధానం గురించి కూడా ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాకు మాట ఇచ్చారు, దయచేసి నిలుపుకోండి, లేకపోతే మరి రాష్ట్ర స్థాయిలో మా నాయకులు మండల జిల్లా రాష్ట్ర స్థాయిలో ఉద్యమం ఒకవేళ నిర్మాణం జరిగిందంటే మరి ఏ ప్రభుత్వం అయినా దిగిరాక తప్పదు. మా ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క ఐక్యత ఏ విధంగా ఉంటుందో రేవంత్ రెడ్డి గారికి బాగా తెలుసు. మరి దాన్ని మాకిచ్చిన మాటని నిలుపుకోవాలని మరొక్కసారి డిమాండ్ చేస్తూ మా ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉద్యోగ ఉపాధ్యాయుల ఐక్యత, ఉద్యోగ ఉపాధ్యాయుల ఐక్యత వర్ధిల్లాలి. రాజు మేము మేము రాజు అప్పుడు సరే ఎందుకు